ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం, ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు నాయన. నీ పాదాల చెంత, మీ సన్నిధానంలో నాయన మేమందరము చేరి ఉన్నాం. మీ సహాయాన్ని కోరుతున్నాం నాయన. నీ వాక్యము గొప్పది, నీ మాట గొప్పది. మా ఆత్మలను, మా జీవితాలను, ఈ శరీరాలను కూడా కాపాడగలిగిన శక్తి గలది నాయన. అలాంటి వాక్యాన్ని పరిశీలిస్తుండగా అల్పుడును దీనుడును నీ ఎదుట నిలబడటానికి పనికిరాని నేను నాయన. నీ వాక్యము చెబుతుండగా నన్ను మరుగుపరచండి. నన్ను తండ్రి వెనక్కి పెట్టి మీరు ముందుండి, మీరు మాతో ఉండి, మీ మాటలు తండ్రి పరిశీలించడానికి కావలసిన ఆత్మ నడిపింపునిచ్చి, ఆ మాటలు మా జీవితానికి ఏ విధంగా వెలుగునిస్తాయో, ఆ మాటలు మా బ్రతుకులను ఎలా కడతాయో, మా జీవితాల్లో మేము నేర్చుకోవలసినవి, తెలుసుకోవలసినవి ఏమిటో మాకు తెలియజేసి మమ్మల్ని బలపరిచి మీలో భద్రపరిచి మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ, వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగే మనస్సులను వారికి తెలియజేయమని, నేర్పించమని తండ్రి మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రం హెచ్చిస్తూ క్రీస్తులో ఈ చిన్న ప్రార్థన బ్రతమాలకు వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమెన్. ప్రియా దేవుని సంగమా, దేవుని కృపను బట్టి మనం దేవుని వాక్యాన్ని ఆలోచిస్తూ ఎన్నో సంగతులు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు మరొక సంగతిని మనం ఆలోచించడానికి దేవుని ముందుకు మనం వెళ్దాం. అందరూ కూడా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. నీవేలాగ ఉపదేశం పొందితవో, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని యెడల నేను దొంగ వలె వచ్చేదను. ఇక్కడ ఒక సంగతిని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఆ పాయింట్ ఏంటంటే, ఆ యొక్క పదం ఏంటంటే, నీవు జాగరూకుడవై ఉండని యెడల. జాగరూకుడు అంటే అర్థం ఏంటి? జాగరూకుడు అంటే మేల్కొని ఉన్నవాడు అనే పదం మనం చదవచ్చు. నిరంతరము మేలకువగా లేకపోతే అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండేవాడిని జాగరూకుడు అని అంటారు. మనం ఈ పదం కొత్తగా అనిపిస్తుంది, కానీ ఈ పదము యొక్క వివరణ, ఆలోచనలకు వెళ్తే మన జీవితానికి ఎన్నో నేర్పించాలని దేవుడు ఒక సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ పదం రాయబడిన ఎవరికి రాయబడిందంటే, మనం బైబిల్లో చూస్తే సార్దీస్ అనే సంఘానికి ఈ మాటలు రాయబడినని మనం చూడవచ్చు. ఆ పైన వచనం వెళ్తే మొదటి వచనంలో సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు. సార్దీస్ అంటే ఇప్పుడు ఇది ఏమని పిలువబడుతుందంటే, టర్కీ ప్రాంతంలో ఉన్న ఒక ప్రాంతం, లీడియా అనే ప్రాంతంలో ఈ నగరం కట్టబడింది ఒకప్పుడు. ఈ ప్రాంతం మీకు ఒకసారి చెప్పాను, కొండపైన కట్టబడింది అని చెప్పాను కదా. ఈ సంఘం కొండ మీద కట్టబడిందంట. సుమారుగా 1500 అడుగుల ఎత్తులో కట్టబడిన ఒక నగరం ఇది. ఈ నగరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకు ఈ మాట అన్నాడో మీకు అర్థం కావాలంటే, ఈ సంఘం ఉన్న ప్రాంతం ఏంటి, ఆ పరిస్థితులు ఏంటో మీకు అర్థమైందనుకోండి. ఆ మాట ఆయన ఎందుకు అన్నాడో, ఆ మాట వాళ్ళకే ఉపయోగపడేదా, ఈరోజు మనకు కూడా ఉపయోగపడేదని అర్థమవుతుంది. చూస్తే ఇక్కడ ఈ సార్దీస్ అనే పట్టణం, ఈ సార్దీస్ అనే ప్రాంతం, ఈ మాట ద్వారా దేవుడు వారిని ఏదో ఒక గొప్ప మేల్కొల్పుని ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కరెంటు షాక్ ఇచ్చినట్టు మాట్లాడాడు ఆయన. ఎందుకని? మొదట ఏమన్నా తెలుసా? మొదటి వచనం చూస్తే, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. బ్రతికి ఉన్నావు కానీ నువ్వు మృతుడవే అంటున్నాడు సంఘంతో. ఇలాంటి సంఘాలు ఈరోజు ఉన్నాయంటారా? ఆనాడు ఉన్నాయి, ఈనాడు కూడా కనబడుతున్నాయి అక్కడక్కడ.
ఆరాధన చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. కూడుకుంటున్నారు, ఎందుకు కూడుకుంటున్నారో తెలీదు. సరైన వాక్యం ఉండదు, సరైన వాక్య పరిచర్య ఉండదు, సరైన విధానం ఉండదు. ఇలాంటి వాటిని దేవుడు యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన మాటల్లో చెప్తున్న హెచ్చరికలుగా మనం చూసుకోవచ్చు. ఆనాడు ఈ సంఘంలో కూడా వాళ్ళ క్రియలు సరిగా లేవంట. క్రియలంటే విశ్వాసంతో కూడిన పనులు అని చూడవచ్చు. అయితే ఆ సంఘం గురించి లేకపోతే ఆ ప్రాంతం గురించి, అసలు ఈ ప్రాంతానికి సార్దీస్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? సార్దీస్ అంటే దాని మూల పదంలో అర్థాలకు వెళ్తారంట ఎరుపు రంగుతో కూడిన అని అర్థం అంట. ఏంటండి? ఎరుపు రంగు సంబంధించిన పదం సార్దీస్. ఎందుకు ఈ పేరు ఆ పట్టణానికి వచ్చిందంటే, అక్కడ ఎక్కువగా ఎరుపు రంగుతో కూడిన రత్నాలు లభించేవంట. ఏంటండి? ఎరుపు రంగుతో కూడిన రత్నాలు అక్కడ లభించేవి. కాబట్టి ఆ ప్రాంతానికి ఏమని వచ్చింది? సార్దీస్ అనే పేరు వచ్చింది. ఈ సార్దీస్ని క్రోయసస్ రాజు 520లో ఈ పట్టణాన్ని, ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఎలా ఉండేవారు తెలుసండి? ఆ పట్టణంలో మా ప్రాంతాన్ని ఎవరు గెలిచేవారు లేరు, మా ప్రాంతాన్ని ఎవరు పట్టుకునేవారు లేరు, మా ప్రాంతానికి ఎవరు రావాలన్నా ఆ ప్రాంతానికి ఒకటే ఒక ద్వారం ఉండేదంట. ఒకటే ఒకటి ద్వారం. అంటే మీకు చెప్పాను కదా, అది 1500 అడుగుల ఎత్తులో కొండ మీద కట్టబడిన పట్టణం అని మీకు చెప్పాను. ఆ కొండ మీదకి వెళ్ళాలంటే ఒకటే దారి. అయితే చాలా అలా అనుకునేవారంట, మా పట్టణాన్ని ఇంకెవ్వరు కూడా ఏమీ చేయలేరు, మా పట్టణానికి ఎవరు దాడి చేయలేరు. ఎందుకంటే ఒకటే దారి, ఆ దారి ఎదురుకుండా ఉంటే సరిపోద్ది, ఆ దారి ఎదురుకుండా సైకిల్ పెట్టుకుంటే సరిపోద్ది, ఎక్కువ మంది సైనికులు కూడా అవసరం లేదనుకున్నారంట. కానీ రాను రాను ఆ పట్టణం ఏమైపోయిందంటే పాడైపోయింది. తర్వాత ఇద్దరు రాజులు, మరొక రాజు ఎవరో తెలుసా? పర్షియా రాజు అయిన సైరస్ 549లో దాన్ని పాడు చేశాడు. ముందుగా చెప్పాను, క్రోయసస్ రాజు దాన్ని పరిపాలించే రాజు. ఇది ఆ రాజ్యానికి ముఖ్య పట్టణం అంట. ముఖ్య పట్టణం ఏదో క్రోయసస్ రాజు ఆ పరిపాలిస్తున్న ఆ క్రమంలో ఆ పట్టణాల్లో ఇది ముఖ్యమైన పట్టణం. మీకు ఒక విషయం మళ్ళీ గుర్తు చేస్తాను. ఏంటంటే, మొట్టమొదట నాణం ముద్రింపబడిన పట్టణం ఏదంటే చరిత్రలో చూస్తే ఇదే పట్టణం అండి. నాణాలు, రూపాయి కాయిన్స్, లేకపోతే మారక, అంటే అంతకుముందు వరకు ఏమి వాడుకలు ఉన్నాయంటే వస్తు మార్పిడి విధానం. అవునా? మీకు తెలుసు కదా, ఇది చరిత్రలో వస్తువులు ఇచ్చి, మేము గోధుమలు ఇచ్చామనుకోండి, మీరు ఏమి ఇవ్వాలి? రైస్ ఇవ్వాలి. అలా మార్పుడు చేసుకునే విధానాలు ఉన్న కాలాల్లో అప్పటే, అంటే క్రీస్తు పూర్వమే నాణాలు ముద్రించిన గొప్ప ప్రాంతంగా ఈ పట్టణం ప్రసిద్ధి చెందింది. అంటే ఏది చిన్న పట్టణం అయితే కాదు ఇది. అవునా? అంతేకాదు ఈ పట్టణం పక్కనే ఒక నది ఉందండి. ఆ నది పేరు ఏంటంటే ప్రోక్టలస్. ఏంటండి? ప్రోక్టలస్ నది. ఆ నది ప్రాముఖ్యత ఏంటో తెలుసా? ఆ నదికి ఇసుకలో బంగారం దొరికేదంట. బంగారం దొరికేది. అంటే మీరు ఆలోచించండి, ఈ పట్టణానికి ఎంత ధనాగారం ఉండాలో, ఈ పట్టణానికి ఎంత ధనవంతమైందో ఆలోచించండి. అందుకని ఆ పట్టణానికి చాలా నిశ్చలంగా, చాలా ఏం ప్రాబ్లం లేదు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనుకునే ఆలోచనలో ఉన్న పట్టణంగా పరిగణింపబడుతూ, ఆ పట్టణానికి ఉన్న మనుషుల మనసు ఆ సంఘాల్లో కూడా ఉంది. దీన్నే జ్ఞాపకం చేస్తూ వాళ్ళని సరిచేస్తున్న మాటలు ఇవి. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏ ప్రాబ్లం మాకు లేదు అనే ఆలోచనలో ఉన్నారు. దయచేసి వినాలి అందరూ. ఏ ప్రాబ్లం మాకు లేదనే ఆలోచనలో ఉన్నప్పుడే ఒకప్పుడు పర్షియా రాజు దాన్ని హస్తగతం చేసుకున్నాడు. తర్వాత అంతియోకస్ ది గ్రేట్ అనే వ్యక్తి, అంటే ఒక రాజు కూడా దీన్ని 214 క్రీస్తుపూర్వం 214లో హస్తగతం చేసుకున్నాడు. అంటే ఈ పట్టణం ఏం కాబడింది? వేరొకరికి హస్తగతం చేయబడింది. వాళ్ళు అనుకున్న ఆలోచనలు ఏమైనాయి అంటే తప్పు అయిపోయినాయి. ఎందుకని? వాళ్ళు అప్రమత్తంగా లేరు. ఆ పట్టణస్థులు సామాజికంగా వాళ్ళకున్న మనసుల్లో ఉన్న పరిస్థితులు ఏంటంటే, మా పట్టణాన్ని ఎవ్వరో ఏమీ చేయలేరు. పర్షియా రాజు పట్టుకునేటప్పుడంట ఆ పట్టణపు సైనికులు పరిశీలిస్తున్నప్పుడు పర్షియా రాజు సైనికులు కింద ఉన్నారంట.
ఆ పట్టణానికి కింద చూస్తున్నారు. ఈ పట్టణాన్ని ఎలా జయించాలి మనం, ఈ పట్టణాన్ని ఎలా పట్టుకోవాలి మనం ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఈ సార్దీస్ పట్టణంలో ఉన్న ఒక సైనికుడు శిరస్రానం తలకు తగిలించుకుంటూ పడిపోయిందంట పైనుంచి. ఇది కింద నుంచి చూస్తున్నాడు ఒక సైనికుడు, పడిపోతే అది దొల్లి కిందకు వచ్చిందంట. తర్వాత ఈ సైనికుడు చూశాడంట, అతను కిందకు వచ్చి దీన్ని తీసుకుని వెళ్ళాడంట. అయితే ఎవరో ఎక్కలేరు, ఎవరో పట్టుకోలేరు అనుకుంటున్నారు కదా ఈ పట్టణాన్ని. అతను ఎలా వచ్చాడని ఆలోచించాడండి ఈ సైనికుడు. తర్వాత అదే రోజు రాత్రి కొంతమంది సైనికులు ఆ పట్టణాన్ని వేరొక దారిలో ఎక్కడం ప్రయత్నం చేసి తర్వాత ఈ పట్టణాన్ని హస్తగతం చేసుకున్నారు. విషయం ఏంటంటే ఈ సంఘం, ఈ పట్టణం ఏం కాబడిందంటే మరొకరి హస్తగతం కాబడింది. ఏమనుకుంటూ ఉన్నదంటే నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. ఈ పట్టణానికి ఉన్న గొప్ప గొప్ప సంగతులు మీకు చెప్పాను కదా, ఆ సంగతులను బట్టి వీళ్ళు ఏమేస్తారంటే హర్షిస్తున్నారు. మాకంటే గొప్పవారు లేరు, మమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఇదే సందర్భం ఆనాడు ఆ సంఘానికి కూడా ఉందని యేసుక్రీస్తు వారు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అందుకే అంటూ 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పుడు సంగతులేనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఏమంటే మృతులు అక్కడే ఉన్నారా? జీవించుచున్నావన్న పేరు మాత్రం, అంటే బ్రతికి ఉన్నాడు కానీ ఎలా ఉన్నట్టు? చచ్చినవాడు వల్ల ఉన్నాడంట. ఎపిసోడ్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఎపిసోడ్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను ఎలా చచ్చిపోయారు? మనం ఎలా ఉన్నామంట? ఎలా ఉన్నారంట? నేటి క్రైస్తవ సమాజంలో కొంతమంది దేవుని ఎరగని వారు కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారి వలె ఉన్నారు. బ్రతుకుడున్నావని పేరు మాత్రం మీకు ఉంది కానీ నువ్వు మృతుడవంటే చచ్చిన వాడవే. ఎలా చచ్చారో తెలుసా? ఈ శరీరాన్ని క్షీణించిపోయి శరీరం పాడైపోయి చచ్చిపోలే మీరు. డబ్బు ఉందనే అహంకారం, ఆస్తులున్నాయే అనే గొప్ప ఆలోచనలు, ఏమంటే నాకు ఘనత ఉంది, నాకు ఉద్యోగం ఉందనే ఆలోచనలు, లేకపోతే నాకు మంచి చదువు ఉంది, నాకు మంచి జ్ఞానం ఉంది, నాకు మంచి బలం ఉంది, గుండె ధైర్యం ఉంది, బలం ఉంది. వీటి ద్వారా ఏమనుకుంటున్నాడో మనిషి తెలిసి ఈరోజు క్రైస్తవులతో సహా బ్రతుకున్నామని అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఎలా తెలుసా? వీటితో చచ్చిపోయారు. శరీర ఆలోచనలు, శారీరక సంబంధమైన ఆశలతో వాళ్ళు ఎలా అయిపోయారు? చనిపోయారు. ఇదే సంగతిని మనకు తెలియజేస్తున్నాడు. ఆనాడున్న ఆ సంఘము ఎలా అయితే అనుకుందో ఈరోజున్న సంఘాలు కూడా ఇలాగే అనుకుంటున్నాయి. అందుకే మిమ్మల్ని అంటున్నాడు దేవుడు, మనల్ని అంటున్నాడు దేవుడు, జాగరూకుడవై నువ్వు ఉండని ఎడలా. జాగరూకుడవై అంటే అప్రమత్తంగా, జాగ్రత్త కలిగి నీ జీవితం పట్ల, నీ బ్రతుకు పట్ల, దేవుని యందు నీకు ఉండాల్సిన స్థితిగతులు నీకు తెలియకపోతే, నీకు తెలిసిన వాటిని అవలంబించకపోతే, నీకు తెలుసుకున్న దాని ప్రకారం నీవు జీవించకపోతే నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నిద్రపోతున్నవాడిగా ఉన్నావు. చూడండి మళ్ళీ అక్కడ మాట చెబుతాడు. అక్కడికి వెళ్దాం మళ్ళీ. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నీవేలాగ ఉపదేశం పొందుతావో, ఎలాగ వింటావో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడలా నేను దొంగ వలె వచ్చేదను. ఏంటంట? జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. దొంగ వలె వచ్చేదనని యేసుక్రీస్తు వారు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఈ పదం యొక్క అర్థం ఏంటి అసలు? యేసుక్రీస్తు వారు ఏంటి? ఆయన స్థానం ఏంటి? దేవుడు, పరలోకంలో ఉన్నవాడు, ఆయన గొప్పవాడు. మనుషులందరికంటే, భూమి మీద ఉన్నవారి కంటే, పరలోకంలో ఉన్నవారి కంటే ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడు? గొప్పవాడుగా ఉన్నాడు. మరి ఆయన దొంగలా వస్తానన్నాడు ఏంటి? ఈ పదం అర్థం ఏంటి? అయితే మనం వచ్చే ఒకవేళ రాత్రులు తిరుగుతున్న దొంగలందరూ అటు నువ్వు యేసుక్రీస్తు అని అడగాల. కారణం ఏంటంటే దొంగ వలె వచ్చేదును అని అన్నాడు కదా పదం. దొంగ వేషం వేసుకుని వస్తాను అనలా. దొంగ ఎప్పుడు వస్తాడో మీకు చెప్పొస్తాడా? చెప్పండి. దొంగ ఎప్పుడు వస్తాడో మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాడా? తెలీదు. సమయం తెలీదు, టైం తెలీదు, ఏ రోజు వస్తాడో తెలీదు, ఎప్పుడు వస్తాడో తెలీదు.
ఏ ప్రాంతం నుంచి వస్తాడో తెలుసు, ఏ రూట్లో వస్తాడో తెలీదు. ఆ సంఘం, ఆ ప్రాంతం, ఆ పట్టణం అలాగే అనుకుంది. ఏ రూట్లోంచి ఎవడొస్తాడో తెలీదు అని అనుకోలే, ఏ రూట్లోంచి ఎవడు రాడనుకున్నారు వాళ్ళు. అందుకే ఏమైపోయిందో తెలుసా? నాశనం అయిపోయింది. ఈరోజు ఆ పట్టణం కాలగర్భంలో కలిసిపోయింది. అక్కడున్న సంఘం కూడా, ఆ సంఘం కూడా ఏమీ నిలబడలే. ఎందుకని తెలుసా? దేవుడు చెప్పిన ప్రకారం వాళ్ళు ఉండలేదు. అయితే జాగరూకుడవై ఉండకపోతే మనకు వచ్చే నష్టం ఏంటి? అందుకే అంటున్నాడు ఇక్కడ, అదే ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? మేల్కొని అన్నాడా? చదవండి. జాగరూకుడవై ఉండండి ఎడలా, పైన చదవండి. జాగరూకుడవై ఉండండి ఎడలా, నేను దొంగ వలె వచ్చేదును, ఏ గడిని నీ మీదకి వచ్చేదును నీకు తెలియదు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు మేల్కొని ఉండకపోతే నీ జీవితంలో నీవు పాడైపోతావు. పైన చదవండి, పైన కూడా చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలను నా ఎదుట, నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని అంటే జాగ్రత్త పడి నువ్వు సరిదిద్దుకో. నీకు కొన్ని చావనై ఉన్న క్రియలు ఉన్నాయి నీ దగ్గర, అంటే నాకు దూరమై ఉన్న పనులు ఉన్నాయి నీ దగ్గర. ఎలా చేసుకోవాలండి వాటిని? యేసుక్రీస్తు వారి దినం రాబోతుంది, కష్టమైనది, ఇది చాలా భయంకరమైనదని యెషయా గారే ప్రవచనం ఇచ్చారు. ఒకసారి ఆ ప్రవచనం చూసుకుని అసలు మనం ఏం చేయాలో తెలుసుకోగలిగితే దేవుడు మనకి మంచి విషయాలు తెలియజేస్తాడు. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. యెహోవా దినము వచ్చుచున్నది, అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చుచున్నది. ఆ కిందంతా చదివితే రాబోయే కాలం ఎలా జరగబోతుందో, వచ్చే పరిస్థితులు ఏంటో చెప్తాడు ఆ అధ్యాయంలో. ప్రమాదకరమైన స్థితి రాబోతుంది. ఏంటంట? యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి. ఘోషించడం అంటే సముద్రం ఏం చేస్తుంది? ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది. దానికి ఉన్న భాష ఏంటి? ఎందుకు ఘోషించాలి? దానికి వస్తున్న ఆలలకు వాటి అవి ఎగిసిపడుతూ మళ్ళీ పైకి వద్దాం అనుకుంటుంది. ఆ భూమి మళ్ళీ ఏమంటుంది, తీరం దాన్ని మళ్ళీ వెనక్కి గెంటుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే, అంటే మనం ఎదురు చూస్తూ ఉండాలి. దేనికోసం? క్రీస్తు రాకడ కోసం. అది ఎలా రాబోతుందంట? నేను దొంగ వలే వస్తాను. ఏ సమయం వస్తానో నీకు తెలీదు. చాలామంది అనుకుంటున్నారు దొంగ అంటే వేషం కాదండి, వేషం కాదు. సమయాన్ని కూర్చుని మాట్లాడుతున్న మాటల నిజంగా మనకు తెలుసా? తెలీదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ప్రభు దినము రాబోతున్నది, జాగ్రత్త పడండి. ఆనాడు ఆ సంఘానికి చెప్పాడు, ఈరోజు మనకి చెప్తున్నాడు జాగ్రత్త పడమని. మనకు వద్దా జాగ్రత్త? మనమంతా బాగున్నామా? మనకన్నీ పుష్కలంగా ఆత్మీయ సంబంధమైన అన్నీ ఉన్నాయా? మనకి లేదు. మరి ఏ లోట్లు ఉన్నాయి? మరి ఏ సరి చేసుకోవాలి మనం? జాగ్రత్తగా ఉండమని ఆ సంఘంతో చెప్తున్నాడే, సాధ్య సంఘంతో. ఈరోజు మనకే చెప్తున్నాడు అనుకోండి మాటల్లో. మనం ఏం సరి చేసుకోవాలి? మనకి ఏ లోటు ఉంది, ఏ లోపం ఉంది? దేవుని అడిగితే చెప్తాడండి. ఏం చేయాలి? చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. జ్ఞానమందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తిని. సరిపోద్దండి. ఏం నేర్చుకోవాలో తెలుసా మనం? భక్తి. ఈరోజు కరువైపోతుంది. ఏంటో తెలుసా? భక్తి. ఎవరిలో? మనుషుల్లో అనుకుంటే పర్వాలే, మనుషుల్లో భక్తి లేదంటే పర్వాలే, క్రైస్తవుల్లో కూడా కోల్పోతుంది. మనుషుల్లో లేదనుకోండి, చెప్పొచ్చు ఏదో విధంగా. క్రైస్తవుల్లో లేకపోవడం ఏంటి? భక్తి చేస్తున్నారు కానీ ఏ విధమైన భక్తి వారికి తెలియట్లే.
ఏమి చేయాలో, ఏమి చేయమని చెప్పాడో దేవుడు బైబిల్ ద్వారా, తన గ్రంథం ద్వారా ఏదైతే విశ్లేషణ ఇచ్చాడో దాన్ని చదవడం మానేశారు. ఇలా చేస్తే బాగుంటుందని లోకంలో ఉన్న ప్రతిదాన్ని పట్టుకొచ్చి సంఘంతో ముడిపెట్టుకుని బ్రతుకుతున్నారు. అవునా కాదా? చెప్పండి మీరు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు మనకి కూడా. మనం ఒకవేళ ఏదైనా విషయాలు తప్పిపోతున్నామా, దేవుడు అంటున్నాడు, నీ భక్తి విషయంలో నువ్వు ఎలా ఉన్నావు గమనించు. నీ భక్తి ఎలా ఉంది, నువ్వు భక్తి కలిగి ఎలా జీవిస్తున్నావు దేవుని ఎదుట చూద్దాం. అదే భక్తి గురించి మాట్లాడుతూ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చెప్తున్నాడు. భక్తి ఎలా చేయాలంటే, నిజమైన భక్తి ఏదనగా 1వ అధ్యాయం 27వ వచనం, తండ్రి అయినా దేవుని ఎదుట కలంకమునైనా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే భక్తి. ఏంటంటే, ఏ భక్తి అంటే చెప్తున్నాడు, దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రను ఆదుకోవాలి. అంతేకాదు, ఇబ్బందుల్లో ఉన్నారు పరామర్శించాలి. ఇహలోక మాలిన్యం తనకంటకుండా. ఇహలోక మాలిన్యం ఏముంది? ఎక్కడుంది? లోకంలో ఉంది. మనం అనుకుంటున్నాం, కాదండి, సంఘాల్లో కూడా వచ్చేసింది. ఇహలోక సంబంధమైన క్రియలు ఎక్కడి వరకు వచ్చేసినాయి? సంఘాల్లో కూడా వచ్చేసినాయి. లేని వాటిని చేయట్లేదా? బైబిల్ చేయొద్దన్న వాటిని చేయట్లేదా? చెప్పని వాటిని ఈరోజు ప్రాముఖ్యంగా ఎంచుకుని రోజులను ప్రాముఖ్యతగా ఎంచుకోవట్లేదా? అందుకే అంటున్నాడు, ఏమని? చేయొద్దన్న వాటిని చేసి మీరు ఏదో గొప్పవారు అనుకుంటున్నారేమో. మీరు ఇహలోక మాలిన్యాన్ని మీరు అంటించుకోవద్దు. అయితే భక్తి అసలు మనకి నేర్పాలంటేనే దేవుడు ఇస్తాడంటే తెలుసా? భక్తిని మనకు ఎలా వస్తుందంటే, మొదటగా మనం భక్తి కలిగి ఉంటే వస్తుంది అనుకుంటున్నాం. మనమే భక్తిగా ఉన్నామనుకుంటున్నాం. అసలు భక్తి మీకు ఎలా వచ్చిందో తెలుసా? మనకి చూడండి, ఒక మాట చెప్తాడు. పేతురు రాసిన అదే 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున. చూడండి, శక్తి, దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని ఎవరిస్తున్నారు? దేవుడే. అంటే భక్తిని కూడా మనకు ఎవరిస్తున్నారు అంటే మనకు తెలియదు అనమాట. భక్తి అంటే ఏంటో మనకు విలువ తెలియలే. భక్తి అంటే పూర్తి భక్తి శక్తిని మనం ఎరగట్లేదు. అందుకే ఈనాటికి కూడా కొంతమంది మాటల్లో ఏమంటారు తెలుసా? దేవుడు నాకు ఇంకా ఏం చేశాడండి. ఎందుకు వచ్చిందో తెలిసి ఈ మాట, నీకు భక్తి అర్థం కాలే. నాకేమి ఇచ్చాడండి అని అడుగుతున్నామంటే నీకు భక్తి అంటే ఏంటో తెలియదు. అసలు దేవుడు అంటే అర్థం కాలే. దేవుడు అంటే అర్థమైతే ఆ మాటలు మనం మాట్లాడం. కానీ దేవుడు అంటున్నాడు, నేనే మీకు అన్నిటినీ నేర్పిస్తున్నాను. భక్తిని నేర్పించేది నేను. భక్తిగా ఉండాల్సింది మనం కదా, మళ్ళీ భక్తిని నేర్పించాల్సింది కూడా ఆయనేనా అంటే మనకు తెలియట్లే. ఏం చేయాలంటే జాగరూకుడివై నువ్వు ఉండాలి అంటే అర్థం ఏంటో చెప్పనా? నువ్వు భక్తి కలిగి ఉండాలి. నువ్వు వెలకువగా ఉన్నావంటే అర్థం ఏంటో తెలుసా? నీ భక్తి నిన్ను బ్రతికించే భక్తి ఉంటేనే నువ్వు జాగరూకుడివై ఉన్నట్టు, మెలకువగా ఉన్నట్టు. ఉదాహరణకి మీకు చెప్తాను. కోడి కునికంటారు తెలుసు కదా? ఎలా ఉంటుంది? కోడి నిద్రపోతున్నట్టు తెలీదు. ఇంకా ఏ జంతువైనా నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది, కానీ కోడి కునికంటారు చూడండి, నిలబడి అలాగే కునికి వేస్తుంది. ఒకవేళ అన్నారనుకోండి, వెంటనే పరిగెట్టుకుపోద్ది. అలా ఉండాలన్నమాట మనం. ఏ విషయంలో అంటే నీ భక్తి విషయంలో. నిద్రపోవద్దు భక్తి విషయంలో. సామాన్యంగానే నిద్రపోతున్నారు, ఇంక భక్తి విషయంలో నిద్ర ఎదిగిలేండి, పక్కకు పెట్టండి అనే విధంగా ఉంది మన పరిస్థితి. సంఘాల్లో వాక్యం వింటున్నవారు కొంతమంది అలా వచ్చేస్తుంటుంది. అంటే వాళ్ళకి ఏమర్థం కావట్లేదు అంటే, నీకు భక్తి ఎలా ఉన్నది, నా భక్తి ఎలా నేను వినగలుగుతున్నాను, నా భక్తి సంబంధమైన విషయాలు ఏమి వినబడుతున్నాయి అనే ఆలోచన మన మైండ్ని తప్పించేస్తూ ఉంటుంది. అందుకే అంటున్నాడు, నీ భక్తి ఎలా ఉందో నువ్వు
చూసుకో. ఎందుకు చెప్పనా? భక్తి లేని వారు ఏమైపోతారో తెలుసా? మరణానికి పాత్రులైపోతారు. భక్తి కలిగి జీవించని వారు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. దీపం అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రాణం, ఆత్మ ఏమైపోద్ది? ఆరిపోతుంది, పాడైపోతుంది. భక్తిహీనంగా బ్రతికామా పాడైపోతామని చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు మనల్ని దేవుడు. నీతిమంతులుగా బ్రతికితే మన జీవితం బాగుంటుంది, భక్తిగా జీవిస్తే బాగుంటుంది. భక్తిహీనుల బ్రతుకైతే పాడైపోతుంది అంటున్నాడు. అంటే జాగరూకుడవై ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? నీ భక్తిని నువ్వు ఏం చేస్తావు తెలుసా? కాపాడుకుంటావు. నీ భక్తిని నువ్వు విస్మరించవు, నీ భక్తిని నువ్వు దూరం చేసుకోవు. ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. మనం జాగరూకుడు వలె ఉండకపోతే, అంటే జాగరూకునివై ఉండని ఎడలా అని అన్నాడంటే మనలో ఇంకొక లోపాన్ని కూడా మనం సరి చేసుకోగలుగుతాం. ఏంటో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 6-5 కలిసి ఉన్నట్టండి. మీలో సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడెల్లను నా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏం చేస్తున్నాడు తెలుసా పౌలు గారు? దేవుని ఎదుట మన అందరి కోసం, అంటే అక్కడ ఉన్న సంఘాల కోసం ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. నువ్వు జాగరూకుడవై ఉన్నావంటే నీ ప్రార్థన నువ్వు విడవవు. ఇది చెప్తున్నాడు దేవుడు. ఏం వదలకూడదు? ప్రార్థన. మొదటగా చెప్పింది ఏంటి? భక్తి. మన భక్తి ఎలా ఉందో అది జాగరూకుడివై ఉంటే మనం ఉంటే, అలాగా మెలకుగా ఉంటే మన భక్తిని మనం కాపాడుకుంటాం. అంతేకాదు, రెండవగా చెప్తున్నాడు, నువ్వు మెలకుగా ఉంటే నీ ప్రార్థన వదలవు. ప్రార్థన అంటే ఏంటి అర్థం? దేవునితో నీ సంభాషణ, దేవునితో మాట్లాడే స్థితి. దాన్ని దూరపరుచుకో. చాలామంది ప్రార్థనకి చాలా దూరంగా ఉంటున్నాం. అంతేనా? ఉంటున్నారా? ప్రార్థన చేస్తున్నామమ్మా అడుగుతున్నాడు దేవుడు ఈరోజు. నువ్వు ఎంతవరకు జాగరూకుడుగా ఉన్నావు? ఎంత సమయం ప్రార్థనకి ఇస్తున్నావు? ఎన్నిసార్లు దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు? ఇంకొక మాట కూడా చూద్దాం. 4వ అధ్యాయం, అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చూద్దాం. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విజ్ఞాపనలు దేవునికి తెలియజేయుడి. ఏం చేయాలి? ప్రార్థన చేత తెలియజేయండి. నీకున్న సంగతులు, నీకున్న జీవిత విధానం, నీకున్న పరిస్థితి ఎలా ఉండాలంటే మెలకువగా ఉంటే నువ్వు ఏం చేస్తావో తెలుసా? ప్రార్థన చేస్తావు. నువ్వు మేల్కొని ఉంటే ఏం చేస్తావో తెలుసా? దేవుని ప్రార్థన మానవు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడే సంభాషణ స్థితి. మరి ఎలా ఉంటున్నాం మనం? మేల్కొని ఉన్నామా? జాగరూకుడివై ఉన్నారా? ఉంటున్నామా మనం? ఆలోచించండి. మరొక మాట కూడా చూద్దాం. ఇంకా ఏమి ఉండాలి అని అంటే, జాగరూకుల్లో ఉండే స్వభావం ఇంకోటి ఏంటంటే, మెలకువగా ఉన్న వారిలో స్వభావం ఇంకోటి ఏంటంటే, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవలనని. ఏం ఉండాలంటున్నాడు మనలో? ఒకరినందు ఒకరికి ఎలా ఉండాలంటే, ఒకరి వలన ఒకరికి ఏం రావాలంట? విశ్వాసం. ఏ విశ్వాసం ఉండాలి? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంటాడు. ఏ విశ్వాసం ఉండాలి? నిరీక్షింపబడుతున్నాం కదా, ఏదో దానికోసం ఎదురు చూస్తున్నాం కదా, అది ఏంటంటే పరలోకం. వాటి కోసం మన విశ్వాసాన్ని, దేవుని కోసం మన విశ్వాసాన్ని కొనసాగించుకోవడం.
విశ్వాసం సన్నగిల్లిపోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? సంఘానికి మానేయటం, ప్రార్థనకు మానేయటం, ప్రార్థన చేయలేకపోవడం, దేవునితో సంభాషించలేకపోవడం, దేవుని మాటలను చదవకపోవడం, దేవుని మాటలు వినబడుతున్నప్పుడు వాటికై మనం ఎదురు చూడలేకపోవటం. అర్థం ఏంటో తెలుసా? నీలో విశ్వాసం సన్నగిల్లుతుంది, నీలో విశ్వాసం కోల్పోతున్నావు. అందుకే అంటున్నాడు, జాగరూకుడవై నువ్వు ఉన్న ఎడల ఏమైపోతావు? నాశనం అయిపోతావు, పాడైపోతావు అంటున్నాడు ఈరోజు. అంటే ఆ సంఘానికి, ఆ ప్రాంతానికి మాత్రమే ఇది సరిపోట్లా. ఈరోజున్న మనకి కూడా గుణపాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు ఆ సంఘం ద్వారా. ఏ సంఘం ఇది? సార్దీస్లో ఉన్న సంఘం. సార్దీస్ పట్టణం అలాగనుకుంది. సార్దీస్లో ఉన్న సంఘం అన్న చూడండి, సార్దీస్ పట్టణంలో ఉన్న ఒక సంఘం, అది దేవుని సంఘం. సార్దీస్ అనేది పట్టణం, సంఘం పేరు కాదు, జాగ్రత్త గమనించండి. సార్దీస్ అనేది పట్టణం పేరు. సార్దీస్లో ఉన్న సంఘం అన్నాడా? చదవండి అన్నమాట, మళ్ళీ మీకు క్లారిటీ రావడానికి అక్కడికి వెళ్దాం. 3:3 ప్రకటన 3:1. సార్దీస్లో ఉన్న సంఘం అంటే అర్థమవుతుందా? సార్దీస్లో ఉన్న దేవుని సంఘం. అంటే సార్దీస్ వారు ఎలా అనుకుంటున్నారో, దేవుని సంఘంలో సార్దీస్లో ఉన్న దేవుని సంఘం వారు కూడా అలా అనుకుంటున్నారంట, మాకే ఇబ్బంది లేదని. వాళ్ళు మేమంతా బాగానే ఉన్నాం అనుకుంటున్నారంట. నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకు ఉన్నది కానీ నువ్వు మృతుడవే అనుకుంటున్నారు. మేము ఎన్నెన్నో క్రియలు చేసేస్తున్నాం, ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నాం, దేవుని పక్షంగా ఎన్నో పనులు చేస్తున్నాం, కానీ అవి సరైన దేవుని ఆలోచనలో లేవు. భక్తి లేదు, విశ్వాసం లేదు, ప్రార్థన లేదు నీలో. విశ్వాసం గురించి మళ్ళీ మాట్లాడుతూ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. విశ్వాస సంబంధమైన మచ్చి పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. ఏం చేయమంటాడు తెలుసా? విశ్వాసం ఉంటే పోరాటం ఉంటుంది నీలో విశ్వాసం ఉంటే మంచి పోరాటం ఉంటుంది. ఏంటది? విశ్వాస సంబంధమైన పోరాటం ఏంటో తెలుసా? లోకానికి వేరుగా ఉండేది. లోకంలో అన్ని ఆశలు ఉంటాయి, విశ్వాసం సంబంధమైన జీవితంలో ఆశలని దూరపరచుకో. లోక సంబంధమైన ఆశలు, శరీర ఆశల్ని. మనకు ఆశలు ఉంటాయండి. ఏ ఆశలు తెలుసా? ఆత్మ సంబంధమైన ఆశలు ఉంటాయి. అయ్యో మనిషిని కాదండి, నాకు ఆశలు ఉండవా అనొచ్చు. నీకు ఆశ ఉంటుందమ్మా. ఏ ఆశ ఉండాలో కూడా చెప్తున్నాడు. అది విశ్వాస సంబంధమైన, పరలోక సంబంధమైన ఆశ నీలో ఉండాలి. ఏ ఆశ అది? ఆత్మ సంబంధమైన ఆశ. అదే కోరుతున్నాడు ఇక్కడ. ఆ ఆశ ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? లోకంలో ఉన్న విశ్వాస ఈ సంబంధమైన జీవితంలో బ్రతుకుతున్నప్పుడు వీటిలో కనబడే వాటన్నిటి విషయంలో పోరాడతాడంట. ఎందుకు నాకు అది ఇవ్వలేదు, ఎందుకు నాకు ఇది లేదు, ఎందుకు నాకు ఎలాంటి జీవితం రావట్లేదు, ఎందుకు ఇంత హాయిగా ఉండట్లేదు అనే ఆలోచనలు మనలో పుట్టుతున్నాయనుకోండి, వాటిని ఏం చేస్తాడో తెలుసా? విశ్వాసం ఉన్నవాడు వాటిని తొలగించుకుంటాడు. ఎందుకో తెలుసా? ఇది జీవితం అనేది పోరాటం అని అతనికి అర్థమవుతుంది. ఏ పోరాటం అంటే విశ్వాస పోరాటం అంటాడు. అందుకే పౌలు గారు అంటాడు, నా విశ్వాసమును కడముట్టించి తిని అంటాడు. మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసమును కడముట్టించి తిని. కడముట్టించడం అంటే అర్థం ఏంటో తెలుసా? చనిపోయే వరకు అదే విశ్వాసంలో యేసుక్రీస్తునందరి బ్రతుకులో కొనసాగటం. ఎన్ని చెప్తూ వస్తున్నాడు? జాగరూకుడవై ఉంటే మనకి ఏ లక్షణాలు ఉంటాయో తెలుసా? ప్రార్థనలో మనం సన్నగిల్లిపోము, భక్తి విషయంలో మనం వెనుదిరిగిపోము, అలాగే విశ్వాస విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉంటాం. ఒకసారి పేతురు రాసిన పత్రిక తీయండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, సహనమును, భక్తిని, సహోదర ప్రేమయు. చూసారా?
ఎన్ని నేర్చుకోమంటున్నాడు? మరొక పాయింట్ని ఇక్కడ చెప్తున్నాడు. భక్తి యందు ఏం నేర్చుకోవాలి మనం? సహోదర ప్రేమ. అంటే ప్రేమ లేనివాడు ఎలా అవుతాడు దేవుని ఎదుట? ప్రేమ లేనివాడు దేవుని ఎరుగనను. అంటే ప్రేమ కలిగి జీవించమంటున్నాడు. ఎక్కడ? మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో. ప్రేమ లేనిదే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని చూచుట అసాధ్యం. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎదుర్కోలేడంట. అందుకే అంటున్నాడు, జాగరూకుడవై ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? నీ జీవితంలో ప్రేమ కలిగి ఉంటావు ఇతరుల పట్ల. నువ్వు జీవితంలో ప్రేమ కలిగి ఉంటావు నీ జీవితం పట్ల. నా జీవితం పట్ల నేను ప్రేమ కలిగి ఉండడం ఏంటి అని అడుగుతున్నాడు దేవుడు. ఏమని తెలుసా? నీ విశ్వాసం జీవితంలో నీ భక్తి ఎలా ఉందో. నీ ప్రేమ లేదనుకోండి, భక్తిని వదిలేస్తావు. నీ మీద నీకు ప్రేమ లేదనుకోండి, ఏం వదిలేస్తామో తెలుసా? ప్రార్థన వదిలేస్తాం. నీ మీద నీకు ప్రేమ లేదనుకోండి, విశ్వాసాన్ని వదిలేస్తాం. అందుకే అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండు. ఇతరుల విషయంలోనే కాదు, నీ విషయంలో కూడా సహోదర ప్రేమ కలిగి ఉండుము. చదవండి ప్రేమ విషయం. పేతురు 1:5 చెప్పాను కదా. ఆ హేతువు చేతను మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. అమర్చుకోవడం అంటే దయను అన్న కూడా చూడండి, 2 వేసాడా, మళ్ళీ కూడా ప్రేమ అంటున్నాడు చూడండి కింద. ప్రేమను అమర్చుకోవాలంట. చాలామంది ప్రేమలో చల్లారిపోతున్నాయని అనుకోవచ్చు. సామాజిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం ఇతరుల విషయంలోనే ప్రేమించడమే కాదు, మనల్ని మనం కూడా ప్రేమించుకోవాలి. ఎందుకంటే తెలుసా, మనల్ని మనం కాపాడుకోగలిగే పరిస్థితి ఉండాలంటే మనం ప్రేమించుకోకపోతే మనం ఎక్కడ బ్రతకగలం? ఉదాహరణకి ప్రేమించడం గురించి మాట్లాడతాం. మనల్ని మనం ప్రేమించడం, మనకు నచ్చిన చీరను కొనుక్కుంటాం, బట్టలు కొనుక్కుంటాం. అంటే దాని పర్యవసానం, దాని యొక్క రీతి ఏంటో తెలుసా? దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? చీరనో బట్టనో నగలనో కొనుక్కుంటున్నాం, కట్టుకుంటున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ మీద నీకేముంది? ప్రేమ ఉంది కదా. ఎవరికైనా 4 చీరలు ఇచ్చారనుకోండి, దాంట్లో మంచిది ఏరుకుంటాం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ మీద నీకు ప్రేమ ఉంది. ఇంటి విషయంలో మంచిగా కట్టాలనుకుంటున్నాం, మంచి ఇంట్లో ఉండాలనుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? నీ మీద నీకు ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమ ఒకటే సరిపోదంటున్నాడు దేవుడు. ఇతరుల విషయంలో కూడా ప్రేమించాలి. నీ ప్రేమ నీకు ఉండాలి నీ మీద. ఆ ప్రేమ కూడా భక్తి సంబంధమైనదే, పరలోక సంబంధమైన ప్రేమ నీలో ఉండాలి. ఎందుకంటే నిన్ను కాపాడేది అదే, నిన్ను బ్రతికించేది అదే. అందుకే అంటున్నాడు, ప్రేమ కలిగి మీరు బ్రతకాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 23వ చూడండి. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్తము సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. మరొక పాయింట్ని చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంట? నిరీక్షణ నుండి తొలగిపోక. అంటే చాలామంది ఏమైపోయారు? నిరీక్షణ నుండి తొలగిపోయారు. మనకు ఉండాల్సిందేంటి భక్తి జీవితంలో, లేకపోతే విశ్వాస జీవితంలో? జాగరూకుడువై ఉండేవాడిలో, జాగ్రత్తగా ఉండేవాడిలో ఏముందో తెలుసా? ఏముంటుందో తెలుసా? నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణ అంటే రాబోయే జీవితం కొరకు ఎదురుచూపు, రాబోయే బ్రతుకు కొరకు ఎదురుచూపు. ఇక్కడ నా జీవితం కూడా బాగోలేదండి, దాని గురించి ఎందుకంటే అంటారు కొంతమంది. ఇక్కడ బాగోకపోయినా అక్కడ మాత్రం బాగుపరుచుకోగలిగే స్థితి నీకుంది. ఇక్కడ బాగుపరుచుకోలేకపోయినా నీ జీవితాన్ని పరలోకంలో బాగుగా చూసుకోగలిగే స్థితి నీకు ఉందంటున్నాడు దేవుడు. నిజమేనా? ఏమన్నా ఎంత కష్టపడితే మాత్రం ఏమైనా ఉపయోగం ఉందా మనకి అనుకుంటున్నాం? మనం ఎంతో కష్టపడుతున్నాం, ఎన్నో పనులు చేస్తున్నాం, కొంచెం అభివృద్ధి చెందాలనుకుంటున్నాం. అవుతుందా? కొన్ని ఇబ్బందులు, ఇక్కట్లు మనల్ని బలహీనపరిచేయట్లేదా? కొన్ని పరిస్థితుల్లో మనం ఎంత ఎదగాలన్నా, ఎంత చేయాలన్నా నష్టపోతున్నామేమో. ఏంటి కారణం? ఏంటి చెప్పండి మీరు. మీకు అదే చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో ఎన్ని చేసినా, ఎన్ని పొందుకున్నా ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవాలి. కాబట్టి ఈ లోక విషయమై నిరీక్షణ నీకు అవసరంలా. కానీ ఏదన్నా మనం పని చేస్తూ ఉంటే ఎంత నిరీక్షణ ఉంటుందో.
ఈరోజు కాకపోతే రేపు వస్తుంది, ఈరోజు కాకపోతే రేపు అవుతుంది, ఈరోజు కాకపోతే రేపు అవుతుంది అని అనుకుంటుంటాం. ఎంత వేచి ఉంటాం కదా. అందుకే అంటున్నాడు, నీ నిరీక్షణ ఇహలోక సంబంధమైనది ఉండకూడదు. ఎందుకని? రాబోయే జీవితం కొరకు నువ్వు ఎదురు చూడు, అదే నీకు చాలా ప్రముఖమైనది, స్పష్టమైనది అంటున్నాడు. ఆఖరిగా మీరు చేరుకునేది అదే అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కొట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీలో తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడి. ఏ నిరీక్షణ? సంపూర్ణ నిరీక్షణ. ఎందుకు సంపూర్ణ నిరీక్షణ లేదు? చాలామందిలో దేవుడు అంటే కొంతవరకు, అంతవరకు, సామాన్యమైన వరకు విశ్వాసం ఏదో పర్వాలేదండి ఉంది, దేవుడు అంటే ఏదో ఉందండి అనుకునే వరకు ఉంది, సంపూర్ణంగా లేదు. అందుకే అంటున్నాడు సంపూర్ణ నిరీక్షణ గలవారమే ఉండాలంటే యేసుక్రీస్తు రాకడ వరకు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు అంటున్నాడు. ఆ జీవితం కోసం నువ్వు ఎదురు చూడు. నిరీక్షణ అంటే ఎదురు చూచేది. అంటే జాగరూకుడివై ఉండేవారిలో, మెలకువగా ఉండేవారిలో వీటిలో ఏది కూడా కోల్పోము. ఇంకా చాలా ఉంటాయి, చాలా ఉంటాయి దేవుడు అడిగేవి. ముఖ్యంగా మనం విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటగా ఏముంటుందో తెలుసా? ఏమన్నాడు? ఏం నేర్చుకున్నాం? మర్చిపోయారు. భక్తి. భక్తి. రెండవది ప్రార్థన. మూడవది విశ్వాసం. నాలుగవది ప్రేమ. ఐదవది నిరీక్షణ. ఈ 5 కూడా మన జీవితానికి ఎలాంటిదో తెలుసా? ఈ ఆత్మీయ జీవితానికి ఇవన్నీ కలిగి ఉన్నవాడు జాగరూకుడు అయి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. జాగరూకుడు అంటే మెలకుగా ఉన్నవాడు. మెలకుగా ఉన్నవాడు ఏం చేస్తాడు? ఎవడన్నా వస్తువు తీసుకుపోతున్నాడు కానీ ఏంట్రా అని అడుగుతామా? అవునా? ఇప్పుడు ఆ అవసరం లేకుండా చాలామంది ఏం చేస్తున్నారు? ఏ వస్తువులు పోతాయని పెట్టుకుంటున్నారు. కానీ మన జీవితంలో మాత్రం సీసీ కెమెరా ఏంటో తెలుసా? ఇదే. మర్చిపోయాం మనం. మన జీవితంలో సీసీ కెమెరాని మర్చిపోయాం ఉందని. మనలో ఏం కోల్పోతుందో కనబడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వాక్యంలోకి వెళ్తే మనకు కనబడుతుంది. మనలో ఏది లోటైపోయిందో మనకి విశ్వాస జీవితంలో లేకపోతే మన బ్రతుకులో దేవుని ఎదుట ఉండాల్సిన లక్షణాలు ఏది కోల్పోయామో మనకి ఎక్కడ కనబడుతుందంటే ఇక్కడికి వెళ్ళి కనబడుతుంది. వస్తువులు ఎవడో పట్టుకుపోయాడు, అక్కడికి వెళ్ళి చూస్తే ఎవడట్టుకుపోయాడు, ఏ టైంకి వచ్చాడని చెక్ చేసామనుకోండి, దొరికేస్తున్నారు. ఈ సీసీ కెమెరాలో నువ్వు నేను దొరికేస్తున్నామేమో చూసుకోండి, మనం దొరికేస్తామేమో చూసుకోండి. అందుకే ఆ పట్టణం, సార్దీస్లో ఉన్న పట్టణం అనుకున్నది మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరని. కానీ ఈరోజు మన విశ్వాస జీవితంలో కూడా మనం అలా అనుకుంటుంటే చాలా నష్టపోతున్నాం, చాలా నష్టపోతాం. చాలా సంఘాల్లో ఇలాంటి నష్టం కనబడుతుంది. ఆత్మీయమైన ఎదుగుదల లేదు, శారీరక ఎదుగుదల కనబడుతుంది. చాలామంది ఎక్కువగా ఉంటున్నారు, చాలామంది వచ్చేస్తున్నారు. కానీ భక్తి జీవితం, విశ్వాస జీవితం, దేవుని ఎదుట ఉండాల్సిన లక్షణాలు లేవు. అవి దేవుని ఎదుట పెడితే మనకు క్లారిటీగా కనబడుతుంది. సీసీ కెమెరా పెట్టుకుంటే కనబడుతుంది. ఈ సీసీ కెమెరాలో చూసుకుందాం మన జీవితం ఎలా ఉందో. భక్తిగా ఉన్నామా? వాక్య విషయంలో ఎలా ఉన్నాం? దేవుడు చెప్తున్న సంగతులు తీసుకోవడంలో ఎలా ఉన్నాం? ప్రార్థన చేయడంలో ఎలా ఉన్నాం? భక్తి జీవితంలో లేకపోతే విశ్వాస జీవితంలో, నిరీక్షణ విషయంలో ఎలా ఉన్నాం? ఇంకా సరిగా లేమా? లేకపోతే మార్చుకుందాం. లేదంటే ఆయన ఏమంటున్నాడో చదువుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. మన క్రియల గురించి దేవునికి తెలుసు. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఒకవేళ మనల్ని క్వశ్చన్ వేస్తున్నాడంటారా దేవుడు? మన మీదకి ఈ క్వశ్చన్ వస్తుందంటారా? వస్తుంది. మనం అలాంటి పరిస్థితిలో ఉంటాయి. నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన సంగతులను బలపరచుము, మిగిలిన వాటిని బలపరచుము. చాలా ఉన్నాయి, ప్రార్థన చేయకుండా ఉంటున్నామేమో, బలపరుచుకో, ప్రార్థన చేయి. విశ్వాస జీవితంలో సన్నగిలిపోతున్నామేమో, పెంచుకో వాక్యం ద్వారా. నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నామో దేవుని ఎదుట నిరీక్షణ కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేయి.
ఇంకా ఇక ఏంటది? విశ్వాసం, ప్రేమ లేకుండా బ్రతుకుతున్నామేమో అడుగుతున్నాడు యేసుక్రీస్తు. ప్రేమ గురించి మనకు ఎలా అర్థం కావాలంటే ఒక ఆయన్ని మన గురిగా పెట్టుకోవాలి. ప్రేమ గురించి మన భర్తో భార్యో మన కుటుంబస్తులో ఇవ్వలేని ప్రేమ ఎవరు ఇచ్చారో తెలుసా? యేసుక్రీస్తు వారు. ఆయన్ని గుర్తించుకుంటే మనకు ప్రేమ ఎలా ఉండాలో తెలుస్తుంది. మనం ఇతరులను పెట్టుకోవాలనుకోని వాళ్ళు ప్రేమించిన దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే వాడికంటే నేను గొప్పవాడిని అనుకుంటాం, నేనే ప్రేమిస్తున్నాను అనుకుంటాం. కాదు, ఎవరిని బట్టి మన ప్రేమను సరిచూసుకోవాలంటే క్రీస్తు ప్రేమను బట్టి. చదవండి. చావనైనా మిగిలిన వాటిని బలపరచు. నేను అలాగ ఉపదేశం పొందుతునో ఎలాగ వింటునో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనస్సు పొందుము. ఏమంటే రక్షణ పొందిన వారే కదా ఎక్కడ ఉంటారో? సంఘాల్లో ఉంటారు. మళ్ళీ మారు మనసు పొందమంటున్నాడు ఏంటి? ఇదే మారు మనసు తెలుసా? బాప్తిసం పొందే మారు మనసు కాదు, పాపం విషయంలో తప్పిపోతున్నా వారికి చెబుతున్న మారు మనసు. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చునో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములు అపవిత్రపరుచుకొనని కొందరు సాధ్యస్లో నీ యొద్ద ఉన్నారు. కొందరు ఉన్నారంట మంచోళ్ళు. సంఘాల్లో కూడా ఇక్కడ అక్కడక్కడ మంచి వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు అర్హులు, వాళ్ళకి నేను తెల్లని వస్త్రం ఇస్తాను అంటే పరిశుద్ధంగా వాళ్ళని ఇచ్చుతానంటున్నాడు. అలాంటి వారంగా మనం ఉన్నామో లేదో మనం పరిశీలించుకుందాం. దేవుని వాక్యం ద్వారా హెచ్చరించుకుందాం. నేను మిమ్మల్ని చెప్పడం కాదు, మీరు నాకు చెప్పడం కాదు. నేను దేవుని వాక్యాన్ని నా ద్వారా నేను హెచ్చరించుకుంటున్నాను. మీరు దేవుని వాక్యం ద్వారా హెచ్చరించుకోండి. మనం సరిదిద్దుకోగలిగితే మనం ఎక్కడికి వెళ్ళమో తెలుసా? తీర్పు దినమునకు మనం నిందారహితులుగా నిలబడగలుగుతాం, నిందాస్పదులుగా మనం ఉండగలుగుతాం. ఆయన ఎదుట పరిశుద్ధంగా జీవించినట్లయితే అలా ఉండడానికి మనం సిద్ధపడదాం, తయారవుదాం, మనం దిద్దుకుందాం, సరిదిద్దుకొని దేవునిలో కొనసాగిపోదాం. అలాంటి వారిగా మీరును నేను ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి మహోన్నతుడా, జాగరూకుడివై ఉండని ఎడల అని సాధ్య సంఘానికి హెచ్చరిక చేశారు. ఈరోజు మా సంఘానికి పాటు నీ మాటలు వింటున్న వారికి కూడా జాగ్రత్త కలిగి ఉండమని నీ వాక్యం ద్వారా తెలియజేశారు. విన్న ఈ సంగతులు మా జీవితానికి మేల్కొలుపును, మా బ్రతుకులకు ఉన్నతమైన మీ మాటలను నేర్చుకుని బలపడే స్థితిని మాకు నేర్పిస్తున్నారని నమ్మచ్చు. ఈ సంగతులు మాలో భద్రపరచండి, బలపరచండి. మీలో తండ్రి మేము ఎదిగే భాగ్యాన్ని మాకు తెచ్చండి. ఏ మాటలు వ్యర్థం కాకుండా ప్రతి మాట మా కొరకే ఎంచుకుని మమ్మల్ని మేము సర్దిద్దుకుని సరి చేసుకుని మీలో స్థిరపడే భాగ్యాన్ని దయచేయమని సంఘాన్ని అభివృద్ధి పరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ఆత్మీయంగాను కూడా మరింతగా బలపరచండి. విన్న ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలో ఫలింపజేయమని మా ప్రాంత ప్రజల రక్షణ కొరకు ప్రార్థిస్తూ సమస్తము ఈ పాదపద్మకు ఆరోపించుకుంటూ క్రీస్తులో ఈ చిన్న ప్రార్థన బ్రతుకు వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.